దళిత గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపల్లలో వ్యవసాయ కార్మికులు పేద దళితులు ధర్నా నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రధానంగా రేపల్లె మండలంలోని బడే జనేకాలో పరిధిలోని భూములను ఏళ్లుగా సాగు చేస్తున్న దళితులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 357 ఎకరాల భూములను 100 ఏళ్లకు పైగా సాగు చేస్తున్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో ఆన్లైన్లో నమోదు కాక ప్రభుత్వ సహాయం అందడం లేదని నాయకులు చెప్పారు. దళిత వాడల్లో డ్రైనేజీలు, త్రాగునీరు, శ్మశాన వాటికలు, రహదారులు, వంతెనలు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతి దళిత గ్రామానికి 2 ఎకరాల శ్మశాన స్థలం కేటాయించాలని, బేతపూడి, పెనుముడి శ్మశాన వాటికలకు ప్రహారీ నిర్మించాలని డిమాండ్ చేశారు. నల్లూరుపాలెంలోని పార్టీల మరమ్మతులకు నిధులు కేటాయించాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్, సిఐటియు నేత సిహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన జరుగుతుంది. ప్రధానంగా స్వాతంత్రం వచ్చి మొన్నే మన ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం. 80 సంవత్సరాలు అవుతుంది. 80 సంవత్సరాలు అవుతున్నా గానీ ఈ రోజు కూడా దళితులు అనేక సమస్యల మీద ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది. అనేక మంది అధికారులు గాని నాయకులు గాని చూస్తూ ఉంటారు. ఇంకెక్కడ వస్తుంది, అందరూ సమానంగానే ఉండాలి కదా, దళితులు కూడా బళ్ళేసుకుని కార్లు వేసుకుని తిరుగుతున్నారు కదా అని చెబుతున్నారు. కానీ ఈ రోజు కూడా దాదాపు మనం రాష్ట్ర వ్యాప్తంగా 1200 గ్రామాల్లో సర్వే చేస్తే 1000 గ్రామాల్లో శ్మశాన స్థలాలు సమస్య ఉంది. ఈ రోజు కూడా దళితులు చనిపోయిన తర్వాత గౌరవంగా పాతి పెడతానికి కూడా శ్మశాన స్థలాలు లేని సమస్య దాదాపు 1200 గ్రామాలు సర్వే చేస్తే 1000 గ్రామాల్లో ఈ సమస్య ఉంది. అలాగే అనేక గ్రామాల్లో దాదాపు 800 గ్రామాల్లో సరైన రోడ్లు గాని, సరైన డ్రైనేజీ గాని, సరైన మంచినీరు సౌకర్యం లేని దళిత వాడలో వచ్చినాయి. ఉదాహరణకి మన జిల్లాలో దాదాపు 70 గ్రామాల్లో సర్వే చేయడం జరిగింది. ఈ 70 గ్రామాల్లో కూడా 50 గ్రామాల్లో మంచినీళ్లు గాని, శ్మశాన స్థలాలు గాని ఇవన్నీ లేని సమస్య రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన జిల్లాలో కూడా వచ్చిన పరిస్థితి వస్తుంది. ఇంకా దాదాపు మన జిల్లాలో 350 గ్రామాల పైగా ఉంటే మనం 70 గ్రామాల్లో సర్వే చేస్తే ఈ 70 గ్రామాల్లో కూడా ఈ దళిత వాళ్ళ అన్ని బాగున్నాయి, ఈ దళిత వాడ పూర్తిగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేని పరిస్థితి ఉంది. అందుకనే కేవీపీఎస్ గా వ్యవసాయ కార్మిక సంఘంగా ఈరోజు ఇప్పటికే మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మనం ఏదైతే సర్వే చేశామో ఆ సర్వేలో వచ్చిన సమస్యలన్నిటి మీద కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చూసి మా అధికారులు కూడా ఈ విధంగా తయారు చేయలేరు, మీరు చాలా చిత్తశుద్ధిగా చేశారు. ఇప్పుడు ఉదాహరణ మన బడేకాల జన్నేకాల సమస్యని మన మణిలాల్ గారు చెప్పారు. ఈ సమస్యను కూడా మనం అక్కడ చెప్పడం కలెక్టర్ గారికి లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు చాలా తిరిగి గ్రామాల్లో ఎక్కువ గ్రామాలు తిరిగి మీరు ఈ విధంగా తయారు చేశారు కాబట్టి ఖచ్చితంగా 24వ తారీఖున బాపట్ల తీసుకురండి, ఆ వచ్చిన గ్రామాల వాళ్ళందరితో కూడా ఖచ్చితంగా నేను మాట్లాడతాను, ఆ సమస్యకి పరిష్కారం చూస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకని ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇక్కడ అధికారులకు మనం ఇద్దాం. రేపు 24వ తారీఖున కూడా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద మన బడేకాల జన్నేకాల విషయంలో గాని, అలాగే శ్మశాన స్థలాల సమస్య మీద గాని, అలాగే మంచినీరు సమస్య ఇటన్నిటి మీద జరిగే కార్యక్రమానికి మీ అందరూ కూడా రేపు బాపట్ల కలెక్టర్ కార్యాలయం జరిగే ధర్నా కార్యక్రమానికి రామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ